ఎన్నో ఏళ్లుగా అంటే సుమారు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి నేటి వరకు ఆ గ్రామానికి రహదారి లేదు. సరైన రహదారి లేకపోవడంతో గెడ్డలో నుంచే రాకపోకలు సాగించేవారు. దీంతో నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ప్రత్యేకంగా దృష్టి సారించి వారికి ఇచ్చిన మాట ప్రకారంగా మీ గ్రామానికి రోడ్డు వేయకపోతే మీ ఊరు రాను అని ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు రోడ్డు పనులు ప్రారంభించేందుకు ఉపక్రమించారు. దీంట్లో భాగంగానే ఆ రోడ్డుకు సంబంధించి భూమి ఇచ్చిన రైతుకు 10 లక్షల రూపాయలు ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందించారు. అది ఆ రైతుకి ఏమీ కానప్పటికీ ఫార్మాలిటీగానైనా ఇప్పించి గిరిజనులకు రోడ్డు ఇప్పించేందుకు ఆయన కృషి చేశారని గ్రామస్తులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉబ్బి తబ్బిపోతున్నారు. ఇదిగోనండి, ఈ గడ్డలో నుండే మేము అవతలకి యువతలకి దాటేవారమంటూ గిరిజనులు చూపిస్తూ తమ ఆనందాన్ని వెళ్ళగక్కుతున్నారు. ఈ సందర్భంగానే ఎమ్మెల్యే కూడా మాట్లాడుతున్న మాటలు, గ్రామస్తుల మాటలు మీకు తెలియజేస్తున్నాం. 90 సంవత్సరాల నుంచి మాకున్న సమస్య అండి ఇది. ఏరు వల్ల మేము నడడానికి చాలా ఇబ్బంది పడైపోతున్నాము. మళ్ళా గణేష్ అన్న గారు ఇంటికి వెళ్తుండగా గణేష్ అన్న గారికి ఒక యాక్సిడెంట్ జరిగింది. బట్ అప్పుడు నాకు బాగైన తర్వాత నేను వచ్చి మీ సమస్యలు అన్నీ తీరుస్తానని అన్నారు. తర్వాత ఏమొచ్చి మీ ఊరికి నేను రోడ్డు వేసిన తర్వాత మీ ఊర్లో నేను అడిగి పెడతాను, అప్పుడే మీకు మీ ఊరికి వచ్చి నేను ఓట్లు వేస్తానని అడిగారు. బట్ ఆయన అనుకున్న ప్రకారంగా మా ఊరికి రోడ్డు తెప్పించారు. ఇప్పుడు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మేము ఇచ్చిన మాట కూడా మేము నిలబెట్టుకుంటామండి. ఓకే. మా గర్భాలు పుట్టిన పిల్లలు కూడా ఇప్పుడు రహదారి లేక ఎంతో శ్రమలు పడుతున్నారు. మేము చూసాము, మేము అన్ని ఆడిపోసుకున్నాం. ఇప్పటికి కూడా తావతని లేవని బాధపడుతున్నాం. మేము అంటే అలాగా ఏట్లోండి దిగి పుల్లల మోపులు పట్టుకొని కూడా ఏట్లోండి దిగి గెడ్లు వచ్చినా సరే ఆ ఏరు తగ్గిపోయే వరకు కూడా యువతల నుండి అప్పుడు వెళ్ళేవారు. మేము నైట్ నన్న ప్రెగ్నెంట్లు అయినా సరే నడిచి తీసుకొని వస్తే కొంతమంది అయితే మత్తు వాళ్ళని చనిపోయారు సార్. ఈ లింగాపురం నుండి నర్సీపట్నం రావడానికి ఎన్నో కష్టాలు బాధలు పడ్డాం. మరి ఇప్పుడైనా సరే గత ప్రభుత్వంలో కొన్ని 75 సంవత్సరాల కాండి మేము ఇది పోరాడుతున్నాము. ఇన్నాళ్ళకి మరి గణేష్ అన్నగారి ద్వారాగా మరి మా ఊరికి మా గ్రామానికి ఈ రోడ్డు ఇచ్చిన రమణ గారికి కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఆయన ఎంతో మాకు మేలు చేశారు. ధనముతో డబ్బుతో కాదు, చిరకాలం ఉండే మాటతో తీరిపోయిందండి. కృతజ్ఞతలు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మాకు చాలా సంతోషంగా తీరేయి, మా కష్టాలన్నీ నాటికి తీరేయి. మేము ఇంకా ఏ ఇబ్బందులు పడము. పగలైనా సరే బియ్యాన్ని నైట్ అయినా సరే మేము వచ్చే అవకాశాన్ని కల్పించినందుకు ఆయనకు వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరి అలాగే కూడా ఇంకా కూడా మరి ఈ రోడ్డు ఇంతగానే ఆపకూడదు. ఇప్పుడు హ్యాపీయేనా? ఇప్పుడు బాగుంది. అయితే ఇప్పుడు పిల్ల పాపలతో హాయిగా దర్జాగా వెళ్ళొచ్చు. ఓకే. అయితండి ఇలా మాకు సౌకర్యం ఏమి లేదు, నడడానికి దారి లేదు, ఎడ్ల పడి నడుస్తున్నాం. అంటే ఏమన్నారు అప్పుడు ఎమ్మెల్యే గారు? ఎమ్మెల్యే గారు అంటే మీకు చేస్తామమ్మా, మీకు ఏ భయం లేదని ఉన్నాము. మాకు చాలా ఆనందంగా ఉంది సార్. అనుకున్నదే తడువుగా సదరు స్థలం ఇచ్చిన రమణ గారితో పాటు లింగాపురం ఊరు బోర్డర్ వరకు వచ్చి అక్కడ పనులు ప్రారంభించేందుకు వాహనాలను కూడా రప్పించారు, అధికారులను రప్పించారు, సర్వేయర్ను రప్పించి వెంటనే మార్కింగ్ చేయించి పనులు చేశారు. ఈయనతో పాటు గ్రామస్తులందరూ, లింగాపురం గ్రామస్తులందరూ ఎదురు వచ్చి ఆయనకు పసుపుగుచ్చాలనిచ్చి దుస్సాల్వాలను కప్పి ఘనంగా సత్కరించారు. ఆయనతో పాటు స్థలాన్ని ఇచ్చిన రమణ గారిని కూడా వీరందరూ గౌరవంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు స్థలం ఇచ్చిన రమణ గారు కూడా విలేకరులతో మాట్లాడారు. తన హయాంలో ఇటువంటి పనులు చేస్తున్నందుకు గ్రామస్తులందరూ ఆయనకు పాదాభివందనాన్ని చేశారు. ఇటువంటి దీర్ఘకాలిక పనులు చేపట్టే అవకాశం తనకిచ్చినందుకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక్కడ నుంచి మన లింగాపురం అనేది మళ్ళీ విలేజ్ ఉంది సార్. ఆ విలేజ్కి వెళ్ళాలంటే ఈ ప్రాంతం అంతా కూడా ఉత్తర వాహిని గడ్డలోంచి వెళ్ళాల్సిన ప్రాంతం. ఇక్కడ రహదారి లేపడం వల్ల మరి చాలామంది కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆ ప్రాంత ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. వారితోనే పాటు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న బలిఘట్టం ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా, చాలామంది రైతులందరూ కూడా మరి వాళ్ళ పొలాలు కానీ బయటకు వెళ్ళాలంటే అది సేమ్ ఉత్తర వాహిని నుంచి గడ్డలోంచి వెళ్ళిన పరిస్థితి. ఇది ఎప్పుడైనా మన వాటర్ వచ్చినప్పుడు, నీరు వర్షాలు వచ్చినప్పుడు మాత్రం అసలు వెళ్ళలేని పరిస్థితి. నీటిలో దిగి ఇంతవరకు నడుచుకుంటూ వెళ్ళే పరిస్థితి. అంటే కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పటికీ అయితే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత మన ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ, లింగాపురం ప్రజలు కానీ ఇక్కడ బలిఘట్టలో ఉన్న ప్రజలు, మా పెద్దలు, మా పార్టీ నాయకులందరూ కూడా మరి ఎటు పరిస్థితులు కూడా ఇది శాశ్వతంగా పరిష్కారం చేయాలి. ఈ విధంగా రోడ్డు వేసినట్లయితే మరి పరిష్కారం దొరుకుతుంది కనుక అని చెప్పి ఇక్కడ ఉన్న బలిఘట్టం మా పార్టీ నాయకులు కానీ లింగాపురం పార్టీ నాయకులు అందరూ కూడా కోరడం జరిగింది. దాంతో చాలామంది లింగాపురం నుంచి గ్రామ ప్రజలందరూ కూడా మా దగ్గరికి రావడం కూడా జరిగింది. దాంట్లో ఇలా ఈ రోడ్డు ఇక్కడ రోడ్డు వేయాలంటే దానికి పరిష్కారం ఇక్కడ శెట్టి రమణ గారి తాలూకా మరి ల్యాండ్ ఇక్కడ ఉంది.
అయితే శెట్టి రమణ గారు ల్యాండ్ ఇస్తేనే కానీ అక్కడికి వెళ్ళలేని పరిస్థితి. అందుకని మేము ఏం చేసామంటే శెట్టి రమణ గారిని మేము రిక్వెస్ట్ చేసాం, సార్ ఇది మీరు రైతుల దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంత ప్రజల దృష్టిలో పెట్టుకుని కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న సమస్యను మీరు పరిష్కరించే దిశగా మీరు చేయాలి కనుక దయచేసి మీరు మరి పెద్ద మనసు చేసుకొని ఈ రోడ్డు మాకు ఇవ్వాలని చెప్పి మేము వారిని కోరడం జరిగింది. అయితే 15 సెంట్ల వరకు కూడా వాళ్ళు మరి వెంటనే మా రిక్వెస్ట్ని ఆమోదించి 15 సెంట్లు కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా మీ ద్వారా మన శెట్టి రమణ గారికి ఈ ప్రాంత ప్రజల తరపున నాకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను సార్. ఎందుకంటే ఇది ఎప్పుడో కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న సమస్య ఇది. ఆ సమస్య తీరిందంటే దానికి కారణం రమణ గారు. ఆయన పెద్ద మస్తు ఇచ్చారు కనుక నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఏదైతే మేము మాట ఇచ్చామో ఎన్నికల దగ్గర, ఎన్నికలు అయిన తర్వాత కూడా మేము చందాలు వచ్చిన తర్వాత మాట ఇచ్చామో ఆ మాటని ఈరోజు నెరవేరుస్తున్నాం. వెంటనే ఇప్పుడు సర్వేర్ గారు, తహసీల్దార్ గారు మొత్తం అందరూ కూడా, డిపార్ట్మెంట్ కమిషనర్ గారు అందరూ కూడా వచ్చారు. ఇప్పుడే మార్కింగ్ అది ఇచ్చి దీన్ని రోడ్డు మనం చేసే కార్యక్రమం ఇప్పుడు అది ఈ రోజు నెరవేరుతుందంటే దానికి కారణం ఏంటంటే రమణ గారు, మేము అందరూ కూడా రిక్వెస్ట్ చేసాం, ఇక్కడ ఉన్న పార్టీ పెద్దలందరూ కూడా, నాయకులందరూ కూడా రిక్వెస్ట్ చేసాం. అయితే వారికి ఇచ్చింది తక్కువ పరిహారం ఏదో నామినల్గా ప్రభుత్వం నుంచి నామినల్గా ఇచ్చాను తప్ప ఆయనకి ఈ ల్యాండ్కి సంబంధించిన విలువ కాదు అది. దీనికి 4 5 ఇంతలు ఉంది ఈ ఏరియాలో, ఈ ప్రాంతంలో రేట్లు. అయినప్పటికీ కూడా ఏదో ఒక నామినల్గా ఇవ్వాలనే ఉద్దేశం మీద ప్రభుత్వ తరపున వాళ్ళకి ఇచ్చాను తప్ప నిజంగా ఇది ఊరికనే ఇచ్చినట్టుగానే ఉంది ఇది. ఎందుకంటే ఆ ప్రైస్కి ఈ ల్యాండ్కి సంబంధించింది కాదు, ఇది వ్యత్యాసం చాలా ఎక్కువ ఉంది. ఏదైనప్పుడు కూడా పెద్ద మనసు ఇచ్చారు. మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కోరిక నెరవేరింది. మరి నిజంగా ఎన్నికల ముందు కూడా మేము ఈ విధంగా జరగడం కూడా మా నిజంగా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే నేనేం చెప్పానంటే లింగాపురం ప్రజలందరూ కూడా వచ్చినప్పుడు లాస్ట్ టైం నేను నా కాల్ యాక్సిడెంట్ అయినప్పుడు బెడ్ మీద ఉన్నప్పుడు చాలామంది వచ్చారు. చెప్పాను ఈ రహదారి కానీ అప్పటికే నేను సార్తో మాట్లాడాను. వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకున్నాడు కూడా జరిగింది. అంటే అప్పటికే మాటలు జరుగుతున్నాయి. అప్పుడు సార్తో మాటలు నేను ఒకటే చెప్పాను, ఈ రోడ్డు కానీ మేము వేయలేకపోతే మీ ఊరు రాను, ఓట్లు కూడా అడగడానికి రానని చెప్పాను నిజంగా. ఎందుకంటే అదేంటంటే అంటున్నారంటే మరి ఎందుకు మేము మాట ఇస్తున్నాం, ఎలాగోలాగా రమణ గారు మేము కన్విన్స్ చేస్తాం, ఏదోలా చేస్తాం, ఆయన్ని ఒప్పించి చేస్తాం అని చెప్పి ఆ రోజు అన్నాం. నిజంగా నేను అనుకున్నాను ఇది కానీ అవ్వకపోతే నేను ఆ ఊరికి కూడా ఓట్లు వేయాలని పరిస్థితి. ఎందుకంటే మాట అన్నాం ఆ రోజు. కానీ ఈ రోజు ధైర్యంగా ఇది అయిన తర్వాత మేము ఆ ఊరు వెళ్తాం. మా ప్రాంత ప్రజలందరూ బలిఘట్టం నాయకులు కానీ మున్సిపల్ నాయకులందరూ కూడా వెళ్ళి మేము గర్వంగా మీరు అన్నట్టుగా మీకు మాట ఇచ్చాం కనుక చేస్తానని చెప్పి వారికి చెప్పి మరి ఓట్లు అడిగే పరిస్థితి మీకు. అయితే ఇది నాకు ఈ ల్యాండ్లోకి వచ్చిన కాడి నుంచి నేను ఈ ఏరియాకి రూట్లు లింగాపురానికి కానీ గ్రామస్తులు రైతులకు కానీ వెళ్ళడానికి చిన్న గోర్జులాగా ఉండేది. గోర్జులోంచి ఏట్లోకి వెళ్ళేవారు, ఏట్లోంచి వాళ్ళు వెళ్ళేవారు. ఏరు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడేవారు. ఇది రూటు పర్మనెంట్గా ఎప్పుడు సొల్యూషన్ రాలేదు. తర్వాత వీళ్ళు వేస్తామని చెప్పేసి కొన్ని ఇబ్బందులు పెట్టారు. ఇబ్బందులు పెట్టిన తర్వాత మేము కోర్టుకి వెళ్ళడం అయింది. తర్వాత మన ఎమ్మెల్యే గారు కబురు పెట్టి దీన్ని ఇలాగా మీ గ్రామస్తులకి, రైతులకి, లింగాపురం ప్రజలకి ఉపయోగపడే రోడ్డు, మీరు డబ్బులు ఎంత ఇచ్చామని కాదు, మీరు ఇచ్చింది ఫ్రీగా అనుకుంటున్నాం, వాళ్ళకి ఉపయోగపడుతుంది ఈ రోడ్డు, దానివల్ల మీరు సహకరించండి అని చెప్పేసి అడిగారు. దానికి నేను డిపార్ట్మెంట్ ప్రకారంగా మీరు ఇస్తే పద్ధతి ప్రకారంగా ఇప్పించేస్తే నా సాధ్యాల ప్రకారం నాకు ఇస్తే చాలు, నేను ఇస్తానని ఆ ఫైలు ఎమ్మెల్యే గారు స్వయంగా రెడీ చేయించి మన రాజధానికి విజయవాడ తీసుకొని వెళ్ళి దగ్గరుండి ఆయనే చేయించారు. అక్కడి నుంచి తీసుకొని వచ్చి మళ్ళీ అనకాపల్లి తీసుకెళ్లారు. అనకాపల్లి నుంచి తీసుకొచ్చి ఈరోజు 10 లక్షలు చెక్ ఇప్పించారు. ఈరోజు ల్యాండ్ నేను ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాం. అది దీనికి ఏంటంటే పద్ధతి ప్రకారంగా వాళ్ళు మేము చేయించుతాం, రూట్ వేసేస్తామన్నారు. అది మీకు అందరికీ ఉపయోగపడేది ఇది. అది ఎమ్మెల్యే గారే చేయించారు. అది ఆయన కృషి వల్ల అయ్యింది. అది విజయవాడ వరకు ఆయనే తిరిగారు. తర్వాత ఇక్కడ బలిఘట్టం కార్యకర్తలు కూడా కృషి ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా నా దగ్గర రావడం, సార్ ఎలా ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు మాణిక్యం ఒకడు, చిన్న నాయుడు గారు వీళ్ళందరూ కలిపి నా దగ్గరకు వచ్చి మాట్లాడి తీసుకొని వెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గర మాట్లాడడం ఇవన్నీ చేసి మొత్తం మీద సక్సెస్ చేశారు. అది